బడి నుండి ఇంటికి నడిచి వెళుతుంటాడు. దూరంగా ఒక పెద్ద చెట్టు కింద ఒక తెల్లని కుందేలు పిల్ల కనపడుతుంది. దగ్గరకు వచ్చి చూస్తాడు, దాని కాలు ఒక పొదలో ఇరుక్కుని ఉంటుంది. బెదిరిపోతున్న కుందేలు పిల్లను మెల్లగా నిమురుతూ, భయపడకు చిన్ని, నేను నిన్ను రక్షిస్తున్నాను అంటూ పొదల మధ్య ఇరుక్కున్న దాని కాలును మెల్లగా విడదీసి స్నేహంగా దాని తలపై నిమురుతూ ఉంటే, అది ఆనందంగా రాముని చూస్తూ ఉంది. కొద్దిసేపు తర్వాత కుందేలు పిల్ల పొదలోకి జారుకుంటుంది. తర్వాత రెండవ రోజు కూడా వచ్చి చూస్తాడు. కుందేలు పిల్ల కనపడలేదు. పొదలోకి తొంగి చూస్తాడు. పొదలో ఒక మూల తల్లితో ఉంటుంది. గడ్డి పరకలు దానికి చూపిస్తూ, చిన్నిరా బయటికి, ఇదిగో ఆహారం అని పిలుస్తాడు. మెల్లమెల్లగా బయటకు వస్తుంది. దానిని ప్రేమగా నిమురుతాడు. ఇక నుండి దాని పేరు చిన్ని అనుకున్నాడు. రాము ఇచ్చిన ఆహారాన్ని తిని సంతోషంగా ఎగురుతుంది. అలా కుందేలు పిల్ల చిన్ని, రాముల స్నేహబంధం పెరిగింది. రోజు సాయంత్రం రాము రాక కోసం ఎదురు చూస్తూ ఉండేది చిన్ని. అలా రాజు, చిన్ని మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు చిన్నిని అమ్మకు చూపించాలని ఇంటికి తీసుకుని వచ్చాడు రాజు. అమ్మ కూడా ఆనందంగా చిన్నితో ఆడుకుంది. చిన్నికి ఆహారం కూడా తినిపించింది. పొద్దున స్కూలుకు బయలుదేరుతున్నప్పుడు అమ్మ అంది, చిన్నిని దాని అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళు, దాని తల్లి బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని అంది. సరే అని రాజు చిన్నిని పొదలలో వదిలి స్కూల్కి వెళ్తాడు. స్కూలు నుంచి వచ్చేటప్పుడు పొదల దగ్గరకు వెళ్లి చూశాడు. చిన్ని తల్లితో ఆనందంగా ఆడుకుంటోంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం చిన్ని కనపడలేదు. పొదలన్నీ వెతికాడు రాము చిన్ని కోసం. అలాగే దిగులుగా చెట్టు కింద కూర్చుండిపోయాడు. పొద్దుగోకుతోంది. రాము ఇంటిదారి పట్టాడు. రాత్రి నిద్ర పట్టలేదు. చిన్నికి ఏమన్నా అపాయం జరిగిందేమోనని భయపడ్డాడు. ఆ రోజు బడికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూశాడు. సాయంత్రం అయింది. చెట్టు దగ్గరికి వెళ్లి చూశాడు. చిన్ని జాడలేదు. కాసేపు దిగాలు పడి చెట్టు కింద కూర్చున్నాడు. కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు. విచారంగా ఇంటి దారి పట్టాడు. రాత్రి అమ్మకు చెప్పాడు చిన్ని కనపడలేదని. అమ్మ రాముని ఓదార్చింది. చిన్నికి ఏమీ కాదని భరోసా ఇచ్చింది. సాయంత్రం విచారవదనంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు రాజు. పొగల్లోకి తొంగి చూశాడు. చిన్ని అమ్మ దగ్గర ఆనందంగా గంతులు వేస్తోంది. రాముని చూసి వేగంగా వచ్చి రాముని చేతుల్లో ఒదిగిపోయింది. రాము చిన్నిని తల్లి దగ్గరకు చేర్చి ఆనందంగా ఇంటి దారి పట్టాడు. అమ్మతో చెప్పాడు, చిన్ని ఆనందంగా తల్లి దగ్గర గంతులు వేస్తోంది అని చెప్పాడు. ఇంటికి తెచ్చుకుందాం చిన్నిని అని అమ్మని అడిగాడు. అప్పుడు అమ్మ అంది, తల్లి ప్రేమ తరువాతే స్నేహం. చిన్నిని అమ్మ దగ్గరే ఆడుకోనిద్దాం అంది. రాము తల నిమురు